అండి. నమస్తే. మీ పేరండి? నా పేరు ఆటకేశ్వరరావు అండి, బళ్ళ ఆటకేశ్వరరావు. ఎక్కడండి? మాది ఈ కాలనీ. చెప్పండి, మరి ఎప్పుడన్నా ఇట్లా ఏంటంతా సచివాలయం దగ్గర జనాలు ఏదైనా మాకు ఇది ఇబ్బందికరమే, అది బాగుందండి. మాకు ఇంటికి వచ్చి ఇచ్చేదే బాగుంది. ఏదైనా కానీ మాకు అన్ని ఇంటికి వచ్చి ఇస్తున్నారు, పెన్షన్ ఇంటికి వచ్చి ఇస్తున్నారు. మాకు ఏదైనా అదే బాగుంది. మరి బాబు గారు కూడా ఇస్తారా అంటున్నారు. ఎక్కువ చేస్తాడంట, 10,000 చేస్తాడంట. ఎవరు అది చేసినా మాకు అది కాదు అసలు కావాల్సింది. మాకు ఈయనేదే మాకు కరెక్ట్. పెట్టింది ఎవరో అంతే మాకు. ఎందుకంటే ఏనాడు మనం బయటికి అప్పుడు గుడిగాడి ఇచ్చేవాళ్ళు దొంతలు పుస్తకాలు ఎత్తి టైం ఎంతో ఇవాళ అందేది కాదు, ఇల్లాక వేలుముద్ర పడలేదు. చంద్రబాబు గారు అంటే ఒక రోజు వెళ్తే సాయంత్రం 5 రోజులు కూడా ఉన్నాయి. మధ్యాహ్నం దాకా మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి మరి అన్ని ఇబ్బంది పడేవాళ్ళు. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళటం, లేకపోతే మళ్ళీ భోజనం చేసి మళ్ళీ రెండోసారి వెళ్ళటం. అమ్మ ప్రభుత్వం ఉండదు, అట్లా ఉంది అది పరిస్థితి. నాకు అట్లా అనిపించింది. నాకు ఇదే రైట్ అనిపించింది జగన్మోహన్ గారు ఇచ్చేదే కరెక్ట్. అసలు నాకు బయటకు వెళ్ళి బియ్యకి వెళ్ళి ఎంతకాలం అయింది. బియ్యానికి వెళ్ళి బయట చక్కగా ఇంటికి వచ్చి ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు, మగ్గం డబ్బులు ఇచ్చారు ఇంటికి వచ్చి, అన్ని రకాల 18,000 ఇచ్చారు. మాకంటే అలా వచ్చిన వాళ్ళు అర్హులు వచ్చినాయి. అదే తప్పేం కాదు. అది మళ్ళీ ఇప్పుడు మరి అదే ఇద్దరికి పోటీ జరుగుతుంది. చంద్రబాబు గారేమో పింఛన్ ఇవ్వద్దు వాలంటీర్లు అని చెప్పేసి ఆపిచ్చాడు. మరి నీ అభిప్రాయం ఏంటంటే ఆపియడం పైన నీ అభిప్రాయం? ఆపియటం అనేది కరెక్ట్ కాదు. పింఛనీకి దానికి సంబంధం ఇవ్వచ్చు. వాళ్ళు చెప్తే ఓటేస్తాం, ఎవడ అభిమానం ఉంటే వాళ్ళు ఓటేస్తారు. తగిన చెప్పిన మాత్రం ఓటేయరు కదా. జగన్ గారి మీద జగన్ గారికి వేస్తారు వేసేవాళ్ళు. ఎందుకంటే ఎందుకంటే ఎలా ఉంటారు వాళ్ళు చెప్తారు అనేది కూడా కరెక్ట్ కాదు. పింఛన్ ఇంటికి వచ్చి ఇచ్చేదే కరెక్ట్. అసలు నాకు తెలుసు గెలుస్తాడనే నమ్మకం ఉంది మాకు. ఏమో మరి వాళ్ళ నమ్మకం, మా నమ్మకం గెలుస్తాడని. కలిపి వచ్చినా ఏం చేయలేరు. సరే సరే మరి వచ్చిన ఇచ్చాను. తిన్నవమ్మా మరి ఏం తినేది ఆయన? అదొక దోసకాయ తినేసిన. ఏం చేసాను? ఇది వరకు జన్మభూమి కమిటీలు పెట్టినప్పుడు బాగుంది, వాలంటీర్లు వచ్చినప్పుడు బాగుంది, ఇలా సచివాలయానికి వచ్చి తీసుకుంటే బాగుంది. ఎప్పుడు వచ్చాక మేము సచివాలయానికి అప్పుడు ఈ మరకరాపల్లి వచ్చి అడక్క తింటాము. అమ్మని సజ్జన్నం పెట్టమ్మా, ఇంత నీళ్ళు తాగుతాం అమ్మ అని ఏమో పెట్టమ్మ పెట్టి తింటాం. దేశో వెళ్ళిపోతాను. ఇప్పుడు ఇళ్ళకి వచ్చి ఇస్తాడు కాబట్టి దండం పెట్టుకుంటాను. ఇప్పుడు మరి ఆల్రెడీ ఆయన అంటుంది, మొన్న లోకేష్ అంటుంది ఏదైతే ఉందో ఆల్రెడీ మేము ఇవ్వమన్న వాళ్ళకి ఇవ్వాలి పింఛన్, బయట వాళ్ళకి ఎట్లయితే ఆయన ఇవ్వమని వాళ్ళకి నువ్వు కొనేవా మమ్మల్ని ఏమన్నా కొని పెట్టామేమో చూడు. ఇప్పుడు నువ్వు పిడిసే పెడతావు. ఇప్పుడు ఆకలి కొనే నేను ఇంత పిడిసే పెడతావు మంచోడు అనుకుంటున్నావు. నువ్వు పిడిసే పెట్టమని పోతే దీన్ని అక్కడే అంటే నిన్నేమనుకుంటావు? మరి అంతేననుకో. ఇది కూడా మాకు పవన్ కళ్యాణ్ జగన్ తొక్కడానికి జగన్ నాయనే లోకాన్ని రక్షించిండ్రు. పవన్ కళ్యాణ్ ఏం చేయలే, చంద్రబాబు నాయుడు ఏం చేయలే. చంద్రబాబు నాయుడు జీవాలు కొండలు అన్ని చచ్చిపోయేదానికి చెకుడాములు కట్టించిండు. ఇంకేం చేయలే చెకుడాములు తప్పితే. ఒకసారి పశువు కానీ 10,000 వేసిండు చంద్రబాబు. మా జీవితంలో చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇంకంతగా తప్పితే మేమేమి ఎరగము. ఆయనే అందరికి చెడు మంచి అన్ని చేసింది ఈయన జగనే. అవును, జగన్మోహన్ రెడ్డి బాగా చేయకేం నాయనా, ఏమి అందరు కనపడుతుంది కదా. బాగా చేసిండనే చెప్పుకుంటున్నాం అనుకుంటున్నాం. మరి ఆల్రెడీ ఇది వరకు జన్మభూమి కమిటీలు పెట్టినప్పుడే మేము ఆల్రెడీ ఒక దిక్కును పెట్టి కూర్చోబెట్టి యాప్ చెట్టు కింద ఇచ్చేవాళ్ళం. ఈయన వచ్చి ఇంటికి ఎందుకు ఇవ్వటం ఎందుకు, వాళ్ళు నడిచిపోయి అది చెడ్డ కాదు నాయన, మంచి చేసిండు జగను, మంచి చేసిండు. ఈ గుడ్డి ముచ్చిన వాళ్ళందరూ ఏం కావాలా? ఈ వచ్చిన పింఛలో రానందా పోనందా పెట్టుకోవాలా? వాళ్ళు మందు మాకు చెడి మంచి వాళ్ళు సమస్తం ఇంకా నెలంతా తినేదానికి సరిపోద్దా? అట్టా ఏం మాకు మేలు చేయలేదు ఆయన. అనుభావుడు ఈయనే మేలు చేసిండు మాకు. ఇప్పుడు మరి మొన్న ఆల్రెడీ లోకేష్ అంటుంది మేము చెప్పిన ఆయన మమ్మల్ని సాకలేదులే. వాళ్ళ ఇంట్లో ఇస్తున్నాడా? వాళ్ళ ఇంట్లో తీయలేదు కదా. ప్రపంచంలోదే వచ్చేదే ఇస్తున్నాడు కానీ వాళ్ళ ఇంట్లోది ఏమీ లే. లోకేష్ కానీ ఇంకొక యేసు కానీ అది. అమ్మాయి షుగర్ పేషెంట్లో మేము ఇప్పటికి ఏం తినలే. ఏం తినకుండా ఈయనే కూలవన్నాం. మాకు 20-25 ఏళ్ళ దాకా అడవిలో శాపం చేసినాము. చెట్లలో పాములలో మాకు అందరు గెలిచి కూడా మాకు ఏం సాయం చేయలే. ఒక బోరింగ్ కూడా వేయలే మాకు. ఇప్పుడు మాకు జగను మాకు రోడ్లు వేసినాడు, బాగా మంచిగా చేస్తున్నాడు. మేము వేసేది జగనే. మా ప్రాణాలు తీసినా కానీ జగన్కే వేస్తాం. మేము ఎన్నికి ఏం పోం. ఆ పవన్ కళ్యాణ్
ఆ పవన్ కళ్యాణ్ కొడుకు వచ్చినా కానీ మేమేం బెదరము అదరము, మేము వేసేది జగన్కే. వాళ్ళంటే సినిమా యాక్టర్లు నలుగురిని పెళ్లిళ్ళు చేసుకొని దాన్ని ప్రేమించి దీన్ని ప్రేమించి వాళ్ళు నలుగొట్టి వీళ్ళు నలుగొట్టి నాయకులు అవుతున్నారు. మేము ఎవరిని కొట్టి నాయకులు కావాలా? మేము కష్టం చేసుకొని తినేటోళ్ళము. మా ఊసురు ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు నాయకులు? మా పిల్లలు బాగుపడుతున్నారు, మా జీతాలు అంటే పాడైపోయినాయి, మా పిల్లల చదువులు అవన్నీ చేస్తున్నాడు.